ఏపీకి అమరావతి రాజధానిగా ఉండాలన్న అంశంపై బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. బీజేపీ నేత సత్యకుమార్పై దాడిని ఆమె ఖండించారు. అనంతపురం నగరంలోని బీజేపీ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దగ్గుపాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఓటర్లు బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ జిల్లా కార్యాలయాల ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోయేటువంటి రోజు. ఎందుకంటే ఇవాళ అనంతపురంలో కావచ్చు, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయాల యొక్క ప్రారంభోత్సవం నడ్డాజీ గారి అంటే మా రాష్ట్రీయ జాతీయ అధ్యక్షులైనటువంటి నడ్డా గారి చేతుల మీదుగా ఇవాళ చేసుకోవడం జరిగింది. చిత్తూరులో సోమవీర్రాజు గారు, అదేవిధంగా ఇక్కడ కార్యకర్తలందరితోటి నాయకులందరితోటి నేను ఇక్కడ సమావేశం అవుతూ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడం అనేది ఇది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. జనసంఘ్ రోజుల్లో అంటే భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించక ముందు జనసంఘ్గా ఉన్నటువంటి రోజుల్లో ఒక చిన్న కార్యాలయం నుండి మారుమూల ప్రాంతంలో ఒక చిన్న కార్యాలయం నుండి తన కార్యకలాపాలని జనసంఘ్ నిర్వహించుకునేది. ఆ తర్వాత 1980వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత అశోక రోడ్లోకి అంటే కొంచెం పెద్ద ప్రాసాదంలోకి వచ్చి అక్కడి నుండి తన కార్యకలాపాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహించుకుంటూ